Good morning, everyone. Good morning, Good sir. morning, sir. Yeah. How are you all? Fine, sir. Morning, sir. How about you? Yeah, I'm good. And first of all వచ్చేసి మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఫస్ట్ హూ ఇస్ ఫస్ట్? చరణ్. Where are you from? Hi, sir. I am from Anantapur. అనంతపూర్. ఓకే. ఏం చేస్తుంటారు? Graduation అయిపోయింది సార్ అండ్ సర్చింగ్ ఫర్ ద జాబ్. ఓకే. అండ్ ఈ బిజినెస్ స్కూల్ గురించి ఎవరు చెప్పారు? ఎలా వచ్చారు? టెన్స్ సారీ. అంటే యా సార్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. అంటే ఇట్లా సార్ బిజినెస్ అంటే జాబ్ సెర్చ్ చేస్తున్నా కదా, ఓకే. సో ఆన్లైన్ ద్వారా మనం మనీ మేక్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ మీద తను సజెస్ట్ చేశారు. ఓకే. సో నాకు అసలు ఐడియా లేదు ఎలా ఉంటుందని, సో తెలుసుకున్నాను చెప్పి. యా. ఓకే, గుడ్. అండ్ దెన్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు బిందు సార్. నేను ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను సార్. నాది బీఈ కంప్లీట్ అయిపోయింది సార్. ఈ టెన్స్ గురించి మా ఫ్రెండ్స్ రిఫర్ చేశారు సార్, మంచిగా ఉంటుంది. అందుకని ఆన్లైన్లో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఎక్కువ మనీ ఎర్న్ చేయాలని తెలుసుకోవడానికి వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. Yeah, okay, good. And then, first of all, introduce myself. I am Basha. I am from also Andhra Pradesh in Kadapa. Okay, I am a mechanical engineer and I am a lecturer in this online advertiser. And first thing వచ్చేసి ఏంటంటే you have bank account? ఎస్ సార్, ఐ హ్యావ్. అందరికి బ్యాంక్ అకౌంట్ ఉందా? ఎస్, ఉంది సార్. అందరికి ఉందా? ఉంది ఓకే, సార్. గుడ్. అండ్ అందరికి ఫోన్ పే అకౌంట్ ఉందా? ఉంది సార్. గూగుల్ పే లేదు సార్. గూగుల్ పే లేదు సార్, ఓన్లీ ఫోన్ పే మాత్రమే ఉంది సార్. ఓన్లీ ఫోన్ పే. ఓకే, గుడ్. అండ్ పేపాల్? లేదు సార్. పేపాల్ ఎందుకు సార్? మనం ఎప్పుడు యూజ్ చేయం కదా సార్ ఇండియాలో. యా ఐ విల్ టెల్ యూ. నేను చెప్తాను ఎందుకు ఎప్పుడు యూజ్ చేయలేదు, ఎందుకు యూజ్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను, ఓకేనా? అండ్ నార్మల్ ఏంటంటే మనం ఫోన్ పే, గూగుల్ పే ఎందుకు యూజ్ చేస్తాం? అమౌంట్ ట్రాన్సాక్షన్ కోసం సార్. అమౌంట్ ట్రాన్సాక్షన్ కోసం. అది చాలా ఈజీగా ఉంటుంది. మనీ లిక్విడ్ క్యాష్ కన్నా అది మంచిగా ఉంటుంది. ఓకే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు, ఫోన్ పే నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగలరా? మీ ఫ్రెండ్కి అర్జెంట్గా నీడ్ ఉంది. లేదు సార్, అలా చేయలేరు. వై? అది ఇంపాసిబుల్. మనది అక్కడ డాలర్స్ లో ఉంటుంది, మనది ఐఎన్ఆర్ లో ఉంటుంది కదా సార్. యా, ఓకేనా. ఫోన్ పే, గూగుల్ పే ఎవ్రీథింగ్ కూడా మనం ఓన్లీ ఇండియాలోనే ఓకేనా యూజ్ చేయగలం. అదర్ కంట్రీస్లో ఎక్కడ యూజ్ చేయలేం. కరెక్టే కదా? ఎస్ సార్. దట్స్ వై ఏంటంటే ఓకేనా మనం ఇండియా నుంచి అదర్ కంట్రీస్ కానీ లేకుంటే అదర్ కంట్రీస్ కరెన్సీ ఇండియాలోకి మనకు ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి కానీ ఎనీథింగ్ ఒక బెస్ట్ గేట్వే వచ్చేసి పేపాల్ అన్నమాట, ఓకేనా. అంటే అదర్ కంట్రీ కరెన్సీ మన బ్యాంక్ అకౌంట్లోకి రావడానికి ఓకేనా ఒక బెస్ట్ గేట్వే, ఓకేనా. ఒక మనీ కన్వర్జేషన్ ప్లాట్ఫామ్ అన్నమాట పేపాల్ అనేది, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే వచ్చేసి ఏంటంటే అందరికి పేపాల్ అకౌంట్ ఉందా? లేదు సార్. లేదు, ఓకేనా. అండ్ పేపాల్ అనేది ఎందుకు నీడ్ అంటే బికాస్ ఆఫ్ మనం ఆన్లైన్ డెవలపర్లో ఓకేనా ఫ్రీలాన్సర్ గురించి నేర్చుకుంటాం. ఫ్రీలాన్సర్లో ఏంటంటే మనం వర్క్ చేసే ముందు ఓకేనా ఫ్రీలాన్సర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే మనకు సమ్ పేమెంట్ గేట్వే అనేది అడుగుతుంది అనమాట. ఆ పేమెంట్ గేట్వే వచ్చేసి ఓన్లీ లైక్ పేపాల్ ఆర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇవి మాత్రమే అక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఎందుకు ఇవి మాత్రమే అప్లోడ్ చేయాలంటే బికాస్ ఆఫ్ సమ్ కంట్రీ పీపుల్స్ వచ్చేసి మనకు వర్క్ ప్రొవైడ్ చేస్తారు. ఆ వర్క్ మనం కంప్లీట్ చేసేటప్పుడు ఏంటంటే మనకు సమ్ డాలర్స్లో మనకు మనీ అనేది పే చేస్తారనమాట. వాళ్ళు మనకు డాలర్స్లో పే చేసినప్పుడు మనకు కావాల్సింది ఇండియన్ రూపీస్, ఓకేనా. ఇండియన్ రూపీస్కి
మళ్ళీ మనం కన్వర్ట్ చేసుకోవాలి డాలర్స్ నుంచి ఇండియన్ రూపీస్ లేకంటే చాలా కష్టం అవుతుంది మనకు. దట్స్ వై ఏంటంటే ఒక బెస్ట్ మెథడ్ వచ్చేసి పేపాల్ అన్నమాట. పేపాల్ అనేది మనము ఈజీగా డాలర్స్ నుంచి ఇండియన్ రూపీస్ లేకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ టుడే ఏంటంటే హౌ టు క్రియేట్ ఏ పేపాల్ అకౌంట్. పేపాల్ అకౌంట్ను ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఓకేనా సార్? డాలర్స్ నుండి ఐఎన్ఆర్ లకి చేంజ్ చేసేటప్పుడు ట్యాక్స్ అలా ఏం కట్ అవ్వదా సార్? కట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే అదర్ కంట్రీస్ నుంచి వాళ్ళ కరెన్సీ మన కంట్రీకి రావాలంటే ఓకేనా, మన కంట్రీకి వచ్చి మన కంట్రీలో కన్వర్జేషన్ అవ్వాలి కదా. మన కంట్రీ కరెన్సీలా కన్వర్జేషన్ అవ్వాలంటే ఓకేనా, సమ్ మనీ ట్రాన్సాక్షన్స్ అండ్ మనీ కన్వర్జేషన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అది కూడా చాలా హైయెస్ట్ థింగ్ అయితే ఉండదు. సమ్ లిటిల్ బిట్ 3% ఆర్ 5% ఇలా ఉంటుంది అనమాట, లిటిల్ బిట్ అమౌంట్. ఓకేనా. అండ్ టుడే టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఏ పేపాల్ అకౌంట్. పేపాల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను చెప్తాను. అర్థమైందా? యా, హౌ టు క్రియేట్ ఏ పేపాల్ అకౌంట్. ఫస్ట్ వచ్చేసి మనము గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేయాలి. ఎందుకంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఎందుకు యూజ్ చేయాలంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది చాలా బెస్ట్ థింగ్ అనమాట. అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేపాల్ ఇండియా అని ఎంటర్ చేసి ఓకేనా, ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి. ఎందుకు పేపాల్ ఇండియా అనే ఎందుకు క్లిక్ చేయాలి అంటే నార్మల్గా పేపాల్ అనేది వరల్డ్ వైడ్ కాబట్టి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఓకేనా పేపాల్ అకౌంట్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనం పేపాల్ యూఎస్ఏ అని క్లిక్ చేసామంటే పేపాల్ యూఎస్ఏ సంబంధించిన ఫార్మాట్ అంతా వస్తుంది. మనకు కావాల్సిన పేపాల్ ఇండియా ఫార్మాట్ కావాలి. అంటే పేపాల్ ఇండియా ఫార్మాట్ కి పేపాల్ యూఎస్ ఫార్మాట్ కి డిఫరెన్స్ ఏముంటాయంటే సమ్ పేపాల్ ఇండియా అనుకోండి, ఇప్పుడు మనకు పేపాల్ ఇండియా క్రియేట్ చేసేటప్పుడు సమ్ మనకు సంబంధించిన గవర్నమెంట్ ఐడీస్, పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఇలాంటివి అప్లోడ్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే యూఎస్ అయితే అలాంటివి ఉండవు కదా. అక్కడ వాళ్ళ కంట్రీకి సంబంధించిన ఓకేనా గవర్నమెంట్ ఐడీస్ ఉంటాయి అన్నమాట. దట్స్ వై యూ కెన్ చూజ్ పేపాల్ ఇండియా అని ఎంటర్ చేసిన తర్వాత ఇలా మనకు ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ చూసారా www.paypal.com అని ఉంది కదా. ఓకేనా, కింద ఫస్ట్ యూఆర్ఎల్ లింక్ ఉంది కదా, అది క్లిక్ చేసిన వెంటనే మనకు పేపాల్ హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, సైన్ ఇన్, లాగిన్ ఆర్ సైన్ అప్. ఓకేనా, లాగిన్ ఆర్ సైన్ అప్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే యూ హ్యావ్ ఎనీ పేపాల్ అకౌంట్ యూ కెన్ చూస్ లాగిన్ బటన్. అంటే మనకు ముందే ఒకవేళ పేపాల్ అకౌంట్ ఉంటే మనం డైరెక్ట్గా లాగిన్ అనేది చేయొచ్చు అనమాట. మనం పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అయినా కూడా మనం లాగిన్ అవ్వాలంటే యూ కెన్ చూస్ లాగిన్ ఆప్షన్. ఓకేనా, ఒకవేళ మనకు ఇప్పుడు వచ్చేసి మనం న్యూగా పేపాల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చూజ్ చేసుకోవాలి, సైన్ అప్ బటన్ అనేది చూజ్ చేసుకోవాలన్నమాట. సైన్ అప్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఓకేనా ఇలా ఒక వెబ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. జాయిన్ పేపాల్ టుడే ఫర్ ఫ్రీ. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 2 అకౌంట్స్ ఉన్నాయి, ఇండివిజువల్ అకౌంట్స్ అండ్ బిజినెస్ అకౌంట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇండివిజువల్ అకౌంట్ అనుకోండి ఓన్లీ మనం మనీ అనేది సెండ్ చేయడానికి యూజ్ చేయగలం, రిసీవ్ చేసుకోవడానికి యూజ్ చేయలేము. బికాస్ ఆఫ్ ఎందుకంటే అది ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి మనకి. ఓకేనా, లైక్ మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఎవరికైనా సెండ్ చేయాలన్నా ఇలాంటి వాటికి మాత్రమే మనము ఇండివిజువల్ అకౌంట్ మాత్రమే యూజ్ చేస్తాం. దట్స్ వై ఏంటంటే మనకు కావాల్సింది బిజినెస్ అకౌంట్. మనం కొంతమంది పీపుల్కి మనీ సెండ్ చేయాలి అండ్ మనం రిసీవ్ చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా రిసీవ్ అంటే మనం
వర్క్ చేస్తాం అక్కడ మనం మనీ అనేది రిసీవ్ చేసుకుంటాం. దట్స్ వై యూ కెన్ చూస్ బిజినెస్ అకౌంట్. బిజినెస్ అకౌంట్ని చూస్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసామంటే నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ బిజినెస్ అకౌంట్లో 1 minute గైస్. ఇక్కడ బిజినెస్ అకౌంట్లో మనకు 3 ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఐఎమ్ లుకింగ్ యాక్సెప్ట్ పేమెంట్ అంటే మనం పేమెంట్ అనేది ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే లైక్ మొత్తం పేపాల్ అంతా రన్ అయ్యేది ఓన్లీ ఒక మెయిల్. మనం ఏదైతే మెయిల్ ఇవ్వాలి అనమాట ఇక్కడ ఆ మెయిల్ ద్వారానే మనకు పేమెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా ట్రాన్సాక్షన్ అన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఫోన్పే యూజ్ చేస్తున్నారు కదా, ఫోన్పేకి మీరు మీ ఫ్రెండ్కి మనీ ఎలా సెండ్ చేస్తున్నారు? నెంబర్ యూజ్ చేసి, కరెక్టే కదా? తన ఫోన్ నెంబర్ యూజ్ చేసి మీరు మీ ఫ్రెండ్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సేమ్ లైక్ పేపాల్ కూడా ఏంటంటే మన మెయిల్ ఐడి, మనం ఏదైతే ఇప్పుడు మెయిల్ ఐడి ఇస్తామో ఆ మెయిల్ ఐడి యూజ్ చేసి మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆర్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట, ఏంటంటే ఎనీ యూఆర్ఎల్ లింక్, మన పేపాల్కి సంబంధించిన యూఆర్ఎల్ లింక్ కూడా మనం సెండ్ చేసి మనీ అనేది సెండ్ చేయించుకోవచ్చు. ఇలా 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ దెన్ మంత్లీ సేల్ వాల్యూమ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనము ఏంటంటే పేపాల్ అడుగుతుంది మీరు మంత్లీ ఎన్ని సేల్స్ వాల్యూ అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అనేది జరుపుతారు, అవి 20 lakhs ఒక మంత్కి, ఆ 10 lakhs లేక 5 lakhs కంటే తక్కువ అని పేపాల్ అనేది ఆప్షన్స్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసి మై పేమెంట్ ప్రిఫరెన్స్ ఈజ్ అంటే లైక్ మనం ఏ పేమెంట్ యూజ్ చేయాలి, ఏ పేమెంట్ మెథడ్ను మనం యూజ్ చేస్తాం అనేది కూడా లైక్ కంట్రీ కరెన్సీ అనమాట. అంటే మనం ఓన్లీ ఇండియన్ రూపీసే యూజ్ చేస్తామా లేకపోతే అదర్ కంట్రీ కరెన్సీ యూజ్ చేస్తామా లేకుంటే బోత్ యూజ్ చేస్తామని అడుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చూసారా వయా ఈమెయిల్ ఆర్ ఇన్వాయిసింగ్ ఆర్ లింక్, ఈ 3 ఆప్షన్స్ అనేది చూజ్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మనం మంత్లీ మనం ఎందుకు యూజ్ చేస్తాం, నార్మల్ ఇక్కడ మనం మనీ రిసీవ్ చేసుకోవడం కోసం త్రూ ఎనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి మనం మనీ రిసీవ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ లెస్ దాన్ 5 lakhs కంటే మనం ఎక్కువ రిసీవ్ చేసుకోలేము. ఒకవేళ మీరు మోర్ దాన్ 5 lakhs కంటే ఎక్కువ మనీ రిసీవ్ ట్రాన్సాక్షన్ జరిగితే కనుక యూ కెన్ చూస్ అనదర్ ఆప్షన్. ఇక్కడ 3 ఆప్షన్స్ అనేది చూపిస్తుంది, ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి కరెన్సీ అనమాట. మనకు ఇండియన్ కరెన్సీ కావాలి అండ్ ఫారిన్ కరెన్సీ కావాలి. ఎందుకంటే మనకు ప్రాజెక్ట్ ఇచ్చే పర్సన్స్ వచ్చేసి అదర్ కంట్రీ పీపుల్స్ అయి ఉండొచ్చు అండ్ వేరే వేరే కంట్రీస్ నుంచి మనకు వేరే కంట్రీ కరెన్సీ అనేది మనకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దట్స్ ఏంటంటే మనం బోత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకు అదర్ కంట్రీ కరెన్సీ కావాలి అండ్ మన ఇండియన్ రూపీస్ కూడా కావాలి. ఎందుకంటే అదర్ కంట్రీ కరెన్సీ మనం రిసీవ్ చేసుకొని మన కంట్రీ కరెన్సీలోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసి దెన్ ఆఫ్టర్ యూ కెన్ చూస్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశారంటే ఓకేనా, ఇలా ఫస్ట్ మన మెయిల్ ఐడి అనేది అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి డెఫినెట్గా మనం ఏంటంటే మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో మెయిల్ ఐడి అండ్ ఏంటంటే కొంతమంది పీపుల్స్ సార్ మేము మెయిల్ ఐడి యూజ్ చేసే వాళ్ళం చాలా డేస్ కింద బట్ ఇప్పుడైతే యూజ్ చేయలేదు అనే థింక్ అయితే ఉంటే డెఫినెట్గా యూ కెన్ క్రియేట్ న్యూ మెయిల్ ఐడి. ఎందుకంటే పేపాల్కి ఖచ్చితంగా మీరు యాక్టివ్గా ఏదైతే మెయిల్ ఐడి యూజ్ చేస్తున్నారో డైలీ లైఫ్లో ఓకేనా ఆ మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాలి. అండ్ ఎప్పుడెప్పుడో అంటే సమ్ పాస్వర్డ్స్ మర్చిపోయాం ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా ఉండకూడదు. ఇక్కడ వచ్చేసి మీ మెయిల్ ఐడి ఇచ్చేసి దెన్ ఆఫ్టర్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశారంటే దెన్ ఆఫ్టర్ ఏం అడుగుతుందంటే పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ అనేది మన పేపాల్ అకౌంట్కు క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ కూడా ఎలా ఉండాలి అంటే చాలా హై స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలంటే లైక్ 1 ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నార్మల్లీ చాలా మంది పీపుల్స్ పాస్వర్డ్ ఎలా పెడతారంటే లైక్ భాష 123
143 అండ్ 1 2 3 4 5 6 7 8 ఇలా పెడతారు. కరెక్టే కదా? చాలా మంది పాస్వర్డ్స్ అలా పెడతారు. లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా పెడతారు. కరెక్టే కదా? అండ్ ఏంటంటే పేపాల్ అనేది ఒక పేమెంట్ గేట్‌వే కాబట్టి, అంటే మనీ మనం ఎక్కువ హై సెక్యూరిటీలో ఉంచాలి అంటే, మనం ఖచ్చితంగా పాస్వర్డ్ కూడా చాలా స్ట్రాంగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఎవరు హ్యాక్ చేయకోకుండా. ఓకేనా? పాస్వర్డ్ అనేది ఎలా స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ భాష నా నేమ్ ఉంది కదా! బి అనేది క్యాప్స్ లెటర్ అండ్ రిమైనింగ్ అన్నీ కూడా స్మాల్ లెటర్. దెన్ యూ కెన్ చూస్ ఎనీ సింబల్ @ ఆర్ ఎనీ డాలర్. ఓకేనా? ఇలాంటి సింబల్ అనేది యూజ్ చేసి దెన్ ఆఫ్టర్ యూ కెన్ ఎంటర్ సమ్ నెంబర్స్. ఓకేనా? అంటే బి క్యాపిటల్ రిమైనింగ్ స్మాల్ 1 సింబల్ అండ్ లెటర్స్ అండ్ నెంబర్స్ ఓకేనా? నెంబర్స్ ఇలా అనేది మనం పాస్వర్డ్ అనేది చూజ్ చేసుకుంటే అది చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? yes sir. యా మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చా సార్ ఆఫ్టర్? యా ఓకే స్టార్టింగ్ లో ఒక పాస్వర్డ్ పెట్టుకొని దెన్ ఆఫ్టర్ ఓకేనా మనం పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. సరే సార్. దెన్ ఆఫ్టర్ యూ కెన్ చూస్ సబ్మిట్ బటన్. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రైబ్ యువర్ బిజినెస్. మనం స్టార్టింగ్ లో బిజినెస్ అకౌంట్ అనేది చూజ్ చేసుకున్నాం కాబట్టి మీ బిజినెస్ ఏంటి అనేది పేపాల్ అడుగుతుంది అనమాట. ఇక్కడ బిజినెస్ టైప్ లోకి వెళ్తే ఇండివిజువల్ అంటే ఇక్కడ మనం వచ్చేసి సమ్ పార్ట్నర్స్ ఎవరు లేకోకుండా ఓన్లీ ఇండివిజువల్ గా చేస్తాం. కరెక్టే కదా? ఇక్కడ వచ్చేసి మన పేపాల్ లో ఓన్లీ యూజ్ చేస్తాం కాబట్టి అంటే ఇది మనకు సంబంధించింది. అంటే లైక్ మనం ఒక షాప్ పెట్టేసి అక్కడి నుంచి సేల్స్ అనేది చేయం కాబట్టి మనం ఏంటంటే ఇండివిజువల్ గానే బిజినెస్ చేస్తాం. దెర్ ఇస్ నో పార్ట్నర్స్. పార్ట్నర్స్ అనే వాళ్ళు మనకు ఉండరు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ అనేది క్లిక్ చేయండి. ఇండివిజువల్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కీవర్డ్స్ అని వస్తుంది. అంటే ఇండివిజువల్ అన్నారు, ఒక బిజినెస్ అంటే ఏదైనా ప్రోడక్ట్ సర్వీస్ ఖచ్చితంగా ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు ఏం చూజ్ చేస్తారంటే ఆప్షన్ బిజినెస్ సర్వీసెస్. ఇక్కడ మనం పేపర్లో ఓకేనా మనం ఏం చేస్తాం, మన ప్రాజెక్ట్ అనేది వాళ్ళు మనకి ఇస్తారు. మనం ప్రాజెక్ట్ను ఓకేనా ప్రిపేర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తాం. మనం మనీ అనేది రిసీవ్ చేసుకుంటాం. దట్ ఈస్ సర్వీస్. కరెక్టే కదా? ఓకేనా? దట్స్ వై యూ కెన్ చూస్ బిజినెస్ సర్వీస్ ఆప్షన్. దెన్ ఆఫ్టర్ కింద పర్పస్ కోడ్ అని ఉంది కదా, అక్కడ P0806 అదర్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనేది క్లిక్ చేయండి. బికాస్ ఆఫ్ ఏంటంటే ఇందులో సమ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ మీరు బిజినెస్ సర్వీస్ కాకుండా ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అందులో ప్రోడక్ట్, వేటికి సంబంధించిన ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్, వాటికి సంబంధించిన కోడ్ కూడా ఉంటుందన్నమాట. బికాస్ ఆఫ్ మనకు అవన్నీ అంత అవసరం లేదు కాబట్టి ఓన్లీ యూ కెన్ చూజ్ ఏ బిజినెస్ సర్వీస్ ఆప్షన్. దెన్ ఆఫ్టర్ అదర్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. దట్స్ ఇట్. దెన్ ఆఫ్టర్ ఏంటంటే పర్సనల్ పాన్. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ మనం మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఈ 3 కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. అండ్ 3 కూడా ఖచ్చితంగా ఏంటంటే ఎక్కడ కూడా మిస్టేక్స్ అనేవి ఉండకూడదు. నేమ్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటి మిస్టేక్ లేకుండా ముందే చూసుకోండి. దెన్ ఏంటంటే మీ పర్సనల్ పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఇక్కడ ఒకవేళ మీకు బిజినెస్ ఏదైనా ఉండి ఓకేనా మీరు రన్ చేస్తున్నారు అనుకోండి ఆన్లైన్లో, ఆ బిజినెస్ కి సంబంధించి యూఆర్ఎల్ లింక్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. అది ఆప్షన్, నో ప్రాబ్లం. ఓకేనా? దెన్ ఆఫ్టర్ యూ కెన్ చూస్ సబ్మిట్ బటన్. సబ్మిట్ చేసిన వెంటనే తర్వాత ఏంటంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ నేమ్, మీ అడ్రస్ అండ్ సమ్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మీ ఫస్ట్ నేమ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవ్రీ పర్సన్ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అందరికీ ఉంది కదా? ఉంది సార్. యా, మీ ఆధార్ కార్డులో ఓకేనా నేమ్ అనేది ఎలా ఉంటుందో సేమ్ లైక్ మీరు కూడా అండ్ మీ బ్యాంక్ లో కూడా అలాగే ఉంటుంది. కరెక్టే కదా? మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ కూడా అలానే ఉంటుంది. అండ్ పాన్ కార్డ్ లో కూడా సేమ్ అదే నేమ్ ఉంటుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా ఏంటంటే మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో నేమ్ అలానే ఎంటర్ చేయండి. ఓకేనా? బికాస్ ఆఫ్ ఎందుకంటే పేపాల్ అకౌంట్ అనేది మీ అకౌంట్ అంటే మీరు ఇండియాలో ఏదైతే యూజ్ చేస్తున్నారో బ్యాంక్ అకౌంట్ అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తుంది.
ఇక్కడ ఒక నేమ్ ఇచ్చి అక్కడ ఒక నేమ్ ఉంటే ఓకేనా, వెరిఫై అనేది అవ్వదు అనమాట సరిగా. దట్స్ వై ఏంటంటే మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్లో ఎలా అయితే నేమ్ అనేది ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఎంటర్ చేయండి. అండ్ నేషనాలిటీ ఇండియా అండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. దెన్ ఆఫ్టర్ ఇక్కడ వచ్చేసి మీ అడ్రస్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సమ్ పీపుల్స్కి డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ అడ్రస్ లైన్ 1 అండ్ లైన్ 2 ఉంది అంటే 2 సార్లు ఏమైనా అడ్రస్ క్లిక్ చేయాలని. 2 సార్లు అంటే మేము ఒక అడ్రస్ దగ్గర ఉన్నాం, ఒక అడ్రస్ దగ్గర లైక్ ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంది, మేము ఉండేది ఇంకొక అడ్రస్ దగ్గర ఉన్నాము అని ఏదన్నా మీకు డౌట్ ఉంటే ఇక్కడ 2 అడ్రస్ అని మీరు థింక్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే అడ్రస్ లైన్ 1 లైన్ 2 అంటే ఇప్పుడు అడ్రస్ అనేది కొంతమంది పీపుల్స్కి లెంతీగా ఉంటుంది కాబట్టి లైన్ 2 అనే ఆప్షన్ అనేది పేపాల్ ఇస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో అదే ఇవ్వండి. మీరు ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంది, మీరు ఒక చోట ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో సేమ్ అదే అడ్రస్ ఇవ్వండి. దెన్ ఇక్కడ ఏంటంటే మీ పిన్ కోడ్ అండ్ అడ్రస్, మీ టౌన్ అండ్ సిటీ, స్టేట్, అండ్ ఇక్కడ వచ్చేసి మీ బ్యాంక్ ఏదైతే లింక్ అయి ఉందో ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రైమరీ కరెన్సీ, అంటే మనం ఎక్కువ యూజ్ చేసే కరెన్సీ ఏంటి ప్రైమరీగా? ఇండియన్ రూపీస్, కరెక్టే కదా. మన ఇండియాలో ఉన్నాం కాబట్టి ప్రైమరీ కరెన్సీ వచ్చేసి ఇండియన్ రూపీస్. దట్స్ వై ఏంటంటే మనం ఇక్కడ ఇండియన్ రూపీస్ అని పెట్టుకొని దెన్ ఆఫ్టర్ ఇక్కడ చూసారా లాస్ట్లో బిజినెస్ అడ్రస్ ఈజ్ ద సేమ్ యాజ్ ద హోమ్ అడ్రస్. అంటే మన బిజినెస్ అడ్రస్ అండ్ మన హోమ్ అడ్రస్ రెండు సేమేనా అని అడుగుతుంది. యా, ఒకవేళ మీకు ఏదైనా లైక్ ఏదైనా అడిషనల్ బిజినెస్ ఉన్నా కూడా ఉంటే కనుక మీరేంటంటే ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేయకపోతే కింద అడ్రస్ మళ్ళీ అడిషనల్గా యాడ్ చేయమని అడుగుతుంది అనమాట. లైక్ మీ బిజినెస్ కానీ ఒక చోట ఉంది, మీరు ఇంకో చోట ఉన్నారు అనుకోండి, అక్కడ అడ్రస్ అయినా కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు పేపాల్. దెన్ ఆఫ్టర్ ఓకేనా, అగ్రీ టు కంటిన్యూ చేసిన వెంటనే మనకి ఇలా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హోమ్ పేజ్ ఓపెన్ అయిపోతేనే ఓకేనా మనకు పేపాల్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఇంకా చాలా లాట్ ఆఫ్ థింగ్స్ అనేది మనం ఫిల్ చేయాలి. ఏంటంటే మన మెయిల్తో లింక్ చేయాలి పేపాల్ అకౌంట్ను. దెన్ ఆఫ్టర్ మన బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. అండ్ మన దగ్గర ఏదైతే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ ఇవే ఉన్నా కూడా అవి కూడా లింక్ చేయాలి. దెన్ ఆఫ్టర్ కేవైసీ కూడా మనం కంప్లీట్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లెట్ కన్ఫర్మ్ యువర్ మెయిల్ అడ్రస్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసామంటే డైరెక్ట్గా ఏంటంటే మన మెయిల్లోకి వెళ్తుంది అనమాట. మన మెయిల్లోకి వచ్చి పేపాల్ నుంచి మనకు ఒక మెయిల్ వస్తుంది. దానిపైన మనం క్లిక్ చేసామంటే ఇక్కడ లాస్ట్కి వెళ్తే గెట్ స్టార్ట్ నౌ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసామంటే డైరెక్ట్గా మన పేపాల్ అకౌంట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిపోయి ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. పాస్వర్డ్ అడిగి మనం పాస్వర్డ్ స్టార్టింగ్లో మనం క్రియేట్ చేసుకున్నాం కదా, సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ టు ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేసామంటే మన మెయిల్ అనేది పేపాల్తో ఓకేనా లింక్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ ఇలా మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయింది కదా, ఇక్కడ వచ్చేసి సమ్మరీ, మనీ, యాక్టివిటీ, రిపోర్ట్, టూల్, మోర్, హెల్ప్ ఇలా సమ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. మీరు స్టార్టింగ్లో మీరు అడిగారు కదా స్టార్టింగ్లో, సార్ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలని. ఓకేనా, సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీ పాస్వర్డ్ అండ్ ఒకవేళ మీరు బిజినెస్ అకౌంట్ నుంచి ఇండివిజువల్ అకౌంట్కి రావాలన్నా కూడా మోర్ ఆప్షన్స్ అనే అన్నీ కూడా ఒకే సెట్టింగ్స్లోనే ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక్కడ పేపాల్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఎవరైనా మనకు మనీ సెండ్ చేశారంటే అవి వచ్చేసి డైరెక్ట్గా మనకి ఇక్కడ పేపాల్ బ్యాలెన్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇండియన్ కరెన్సీలో ఆర్ ఎనీ అదర్ కంట్రీ కరెన్సీ అయినా ఆర్ ఇండియన్ కరెన్సీ అయినా ఏదైనా ఇక్కడ మనకు చూపిస్తుంది.
అది ఏ కంట్రీ కరెన్సీ అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. కింద చూసారా యూఎస్డి అండ్ ఐఎన్ఆర్ అని ఉంది కదా, ఐఎన్ఆర్ ఉంది కదా, అదే అక్కడ చూపిస్తుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్లయింట్ వచ్చేసి యూఎస్ డాలర్స్ అనేది సెండ్ చేశారు అనుకోండి, అవి ఇక్కడ వచ్చేసి మనకు చూపిస్తుంది అనమాట, తను ఎంత మనీ సెండ్ చేశారు మనకి అనేది. దెన్ ఆఫ్టర్ మనం నెక్స్ట్ ఏం చేయాలి, మన బ్యాంక్ అండ్ మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏవైతే ఉన్నాయో అవి లింక్ చేసుకోవాలి. ఎందుకు లింక్ చేయాలి, బికాస్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన కరెన్సీ ఓకేనా ఫారిన్ కరెన్సీ, మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకొని మన బ్యాంకులోకి ఓకేనా డిపాజిట్ చేసుకొని, దెన్ ఆఫ్టర్ ఏంటంటే మనం లైక్ మన బ్యాంకులోకి వచ్చిన తర్వాత మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏటీఎం నుంచి అయినా మనం మనీ తీసుకోవచ్చు అండ్ ఫోన్పే గూగుల్ పే నుంచి అయినా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్కి వస్తే లింక్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ అండ్ ఇక్కడ చూసారా లింక్ ఏ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఎనీథింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సార్ నాకు లైక్ 2-3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అండ్ నేను ఏ అకౌంట్ ఇవ్వాలి, ఏ అకౌంట్ ప్రిఫర్ చేయాలి పేపాల్కి అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. అండ్ యాజ్ ఏ మై నాలెడ్జ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇండియాలోనే ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉన్నారంటే, లైక్ ఇండియాలో నుంచి మీ ఫ్రెండ్స్కే, ఇండియాలో ఉన్న మీ ఫ్రెండ్స్కే ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారంటే ఓకేనా, మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే మంచి ట్రాన్సాక్షన్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఇండియా నుంచి అదర్ కంట్రీస్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, ఐసిఐసి బ్యాంక్ అనేది బెస్ట్ అనమాట. ఎందుకంటే అది తక్కువ ఛార్జ్ అనేది చేస్తుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ లింక్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇలా మీ ఐఎఫ్సి కోడ్ అండ్ మీ అకౌంట్ నెంబర్ అండ్ ఇక్కడ మీ డీటెయిల్స్ ముందే చూపిస్తుంది అనమాట. మీ ఫుల్ నేమ్, స్టార్టింగ్లో మీరు ఫుల్ నేమ్ ఎంటర్ చేశారు కదా, ఆ నేమ్ అనేది చూపిస్తుంది. దెన్ ఇక్కడ లాస్ట్లో వచ్చేసి లింక్, ఇవి రెండు ఫిల్ చేసి ఇక్కడ లింక్ యువర్ బ్యాంక్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఈ బ్యాంక్ అనేది లింక్ అవుతుంది అనమాట. అండ్ వెంటనే లింక్ అవ్వదు, అక్కడ ఏం జరుగుతుందంటే పేపాల్ సంబంధించిన సమ్ వెబ్సైట్ నుంచి ఏంటంటే మీకు సమ్ లిటిల్ బిట్ అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది. లైక్ 1.1 రూపీ 27 పైస్ ఆర్ 1 రూపీ 06 పైస్ ఇలా డిపాజిట్ చేస్తుంది పేపాల్ అనేది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ యాడ్ చేసేటప్పుడు సమ్ లిటిల్ బిట్ అమౌంట్ అనేది కూడా కట్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇక్కడ మీరు యాడ్ చేస్తున్నారు కదా, సమ్ ఛార్జెస్ అనేది పేపాల్, అది కూడా కొన్ని బ్యాంక్స్ మాత్రమే, కొన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటికైతే ఐ థింక్ ఓకేనా కట్ చేయదు అమౌంట్ అనేది. అండ్ కొన్ని బ్యాంక్స్ అయితే డెఫినెట్గా కట్ అవుతుంది అనమాట. ఐసిఐసి ప్రైవేట్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో అవి కట్ అవుతాయి. క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ ఏదైనా మనం లింక్ చేసేటప్పుడు లిటిల్ బిట్ అమౌంట్ అనేది కట్ అవుతుంది అనమాట సర్వీస్ ఛార్జెస్ కోసం. ఇక్కడ మనం అకౌంట్ను లింక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఒక 2 to 3 బిజినెస్ డేస్ తర్వాత సమ్ లిటిల్ బిట్ అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తుంది. అది మన మెయిల్కి అనేది మెసేజ్ వస్తుంది అనమాట. దెన్ ఆఫ్టర్ ఏంటంటే వాళ్ళు ఏదైతే ఎగ్జాక్ట్గా పైసలతో సహా మనకు డిపాజిట్ చేసింటారో అమౌంట్, సేమ్ అదే అమౌంట్ను మేము ఎంత డిపాజిట్ చేసాము అని మనకు మళ్ళీ ఒక మెసేజ్ అనేది వస్తుంది పేపాల్ అకౌంట్లో. ఆ మెసేజ్ పైన క్లిక్ చేసామంటే మన బ్యాంక్ అగైన్ మన బ్యాంక్ డీటెయిల్స్ చూపిస్తున్నాడా ఓకేనా, అక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కింద ఎంత డిపాజిట్ చేసాం మనీ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాలి. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎంతైతే మనకు డిపాజిట్ చేశారో మనీ 1 రూపీ 27 పైస్ 2 టైమ్స్ డిపాజిట్ అవుతుంది అనమాట మనీ కూడా. ఎందుకంటే ఒక కన్ఫర్మేషన్ కోసం. పేపాల్ అనేది చాలా హైయెస్ట్ సెక్యూర్ పేమెంట్ గేట్వే అనమాట. దట్స్ వై ఏంటంటే మనకు
అంత సెక్యూర్గా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి అది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఏ బ్యాంక్ అకౌంట్లో మేము డిపాజిట్ చేసాం, ఎంత అమౌంట్ మనం డిపాజిట్ చేసాం, కరెక్ట్గా మనం పైసలతో సహా అక్కడ ఎంటర్ చేసామనుకో అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అనమాట మన అకౌంట్ అనేది. అర్థమైందా? అండ్ దెన్ ఇక్కడ లింక్ చేసిన తర్వాత కంప్లీట్గా మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మనం డైరెక్ట్గా ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చి మనం ఓకేనా, డైరెక్ట్గా మనం లాగిన్ అయ్యి ఇక్కడ మనీలోకి వెళ్ళామంటే మనం ఎవరికైనా సెండ్ చేయాలన్నా, మనం అకౌంట్లోకి ఎవరైనా మనీ సెండ్ చేసిన రిసీవ్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ మనం మనీ సెండ్ చేయాలంటే ఇక్కడ మనీ ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే కిందికి కొద్దిగా స్క్రోల్ చేసామంటే మనకు సెండ్ టు మనీ అని ఆప్షన్ ఉంటుందన్నమాట. అక్కడ సెండ్ టు మనీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ పేపాల్ టు పేపాల్ మాత్రమే మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ పేపాల్ టు ఫోన్ నెంబర్స్ కానీ, అంటే లైక్ మనం ఏదైతే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలా యూజ్ చేస్తున్నాం కదా, అలా ట్రాన్స్ఫర్ చేయలేం. ఓన్లీ పేపాల్ టు పేపాల్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అర్థమైందా? దట్ ఈస్ ద థింగ్. యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక డౌట్ ఉంది సార్. నేను రీజనల్ బ్యాంక్ అకౌంట్ అనేది యూజ్ చేస్తున్నా సార్, లైక్ ఆంధ్ర బ్యాంక్. అది కూడా కనెక్ట్ చేయొచ్చా? యా, మీకు ఎన్ని బ్యాంక్స్ అయితే ఉన్నాయో అన్ని బ్యాంక్స్ కూడా లింక్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక మీరు ఏ బ్యాంక్ అయితే మనీ డిపాజిట్ అవ్వాలో అక్కడ మనం కొన్ని సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నాకు ఒక 4 to 5 బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. నేను అన్ని కూడా బ్యాంక్ లింక్ చేశాను. బట్ నాకు ఓన్లీ ఒక బ్యాంక్లోకి డిపాజిట్ అవ్వాలి. మనీ అవ్వాలంటే నేను ఇక్కడ ఏ బ్యాంక్ నేను ప్రైమరీగా చూజ్ చేసుకుంటానో ఓన్లీ ఆ బ్యాంక్కే మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకేనా? యా, ఎనీ డౌట్స్? ఏం లేవు సార్. యా, ఓకే, థ్యాంక్ యూ.